ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. నీకు లాగానే నేను గెలికానా? నేను ఎవరిని గెలకలే నీ లైఫ్లో. ఇది చూడు, నీ లవర్స్ నన్ను గెలికారు. నేను సింధు గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తున్నా. నాకు నువ్వు లేకపోతే నేను నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్, అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా నేనున్నానా? నేను నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా కొడుకు వల్ల నేను అమ్మాయిని వదిలేసా, ఇలా వల్ల నేను మంచి మనిషిని వదులుకున్నా, నా లైఫ్ వీడి వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఒక్క నిమిషం నాన్న, నేను ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే నేను నన్ను నన్ను వదిలేసాయి, హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసాయి. అవును, నాకు అసలు సింధు అందంగా ఉంటుందా? నాకు అందగతులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా? డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా? ప్రొడ్యూసర్ కూతురు నన్ను నన్ను నాకు లైన్ వేయలేదా? అలిఫియా కూడా లైన్ వేస్తే నేను అలిఫియాని ఈ అమ్మ వాళ్ళ అమ్మ ఎంతసేపు మాట్లాడుతుంది, చిరాకు లేదా? నా పక్కన పడుకుందా ఐశ్వర్య ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించావా? సెక్షువల్గా నచ్చగా వేరే వాళ్ళతో ఉంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం. అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లా. అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నేను, నాకు తెలిసి అయితే నేను చీట్ చేశాను, మోసం చేశాను. కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్పలేను. నేను నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతమ్. అసలు నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి. నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను గౌతమ్కి చెప్పా నేను వేరే వాళ్ళతో ఉంటాను, నాకు ఉందని. నేను జెన్యున్గా చెప్పా, నాకైతే పోదు అది. కానీ నేను ప్రయత్నిస్తా. ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. చచ్చిపోతాను అనుకున్నాను, చచ్చిపోయిందా? మీకు కొంచెం వినడానికి కష్టంగానే ఉంది, బట్ స్టిల్ నేను తనకు చెప్పాను నేను ఇలా వేరే వాళ్ళతో ఉంటానని చెప్పేసి అంటున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం తన ఫ్రెండ్కి చెప్తున్నాడా ఇది మీ వైఫ్ నాకు అంత నీ వైఫ్ లాగా నేను అనుకోలేదు అని ఎక్సెట్రా ఏదో చెప్తున్నారు. అతని వైఫ్కి ఇతనికి అఫైర్ నడిచింది సార్. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఫోన్ చేసి నన్ను తిట్టింది. నాకు అవుతున్న పానిక్ అటాక్స్ ఇవి చాలక ఆ అమ్మాయి ఫోన్ చేసి నా మీద గట్టి గట్టిగా అరుపులు. ఎందుకు? ఆ అమ్మాయి ఏదో బొటిక్ స్టార్ట్ చేసుకుంది సార్. అందరినీ పిలిచింది, నన్ను ఒక్కదాన్ని పిలవలా. సో వీళ్ళ మ్యానిపులేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే మేమందరం ఒకటి నువ్వు ఒక్కదాన్ని ఒకటి అని చూపించుకుంటారు. వదిలేయచ్చు కదా మరి, అసలు ఆ క్లాన్లో ఉండాలని లేనప్పుడు నన్ను బయటికి పంపించచ్చు కదా. అలా ఆ అమ్మాయి ఫోన్ చేసి నేను బొటిక్ నన్ను ఒక్కదాన్ని ఇన్వైట్ చేయలేదు, ఆ అమ్మాయి చేసినప్పుడు అడిగా ఇన్వైట్ చేయలేదు కదా ఏమైందిరా అని అడిగా. ఎందుకంటే షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. అన్నయ్య అని ఇద్దరిని రాఖీ కట్టింది, వెరీ క్లోజ్ టు మీ. ఆ అమ్మాయి అలా మాట్లాడితే నేను షాక్ అయ్యాను. నిన్ను పిలవాలా? నిన్ను ఎందుకు పిలవాలి? నిన్ను పిలవాలని రూల్ ఉందా? అసలు మెంటలెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడుదా బాగానే ఉన్నావు, ఇప్పుడేమైంది? నాకు అసలు నీతో మాట్లాడాలని లేదు. మరి ఎందుకు ఫోన్ చేసావు? అంతే కదండి సార్. నేను ఈ కన్వర్జేషన్ అయిపోయాక వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ పెట్టా. వాళ్ళ హస్బెండ్ నాకు ఇంజనీరింగ్ నుంచి తెలుసు, ఇతని బెస్ట్ ఫ్రెండ్గా. హస్బెండ్కి మెసేజ్ పెట్టా, ఏంటి నాకు ఇది, నేను ప్రెగ్నెన్సీలో అసలే హస్బెండ్తో ఇంత గోత్రూ అవుతున్నా, అబ్బాయి నన్ను అప్పటికి బ్లాక్ చేస్తాడు. అబ్బాయికి నాకు కమ్యూనికేషన్ లేదు. ఈ టైంలో మీరు నాకు హెల్ప్గా ఉండాలా లేకపోతే ఇలా చేస్తారా? ఎందుకు ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అడిగితే అసలు ఆ అమ్మాయి అలా మాట్లాడలేదని అబద్ధాలు ఇతనికి. సో నేను కల్ప్రిట్ వాళ్ళ హస్బెండ్ అనుకున్నా. వాళ్ళ హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్కి ఏమికి ఇంక అయిపోయింది అని వైఫ్తో తిట్టించాడు అనుకున్నా. కానీ కల్ప్రిట్ నా హస్బెండ్ అని నాకు తెలీదు. నా హస్బెండే అనుకుంటే తిట్టిస్తున్నాడని నాకు తెలియదు. అతని పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇలా కాల్ మాట్లాడి డైరెక్ట్గా అంటే తన వైఫ్తో తినికి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉందని తెలిసిన తర్వాత అతని పరిస్థితి ఏంటి మరి? సరే, ఇందులో నేను ఇప్పుడు కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ మైండ్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ నా దగ్గర వేరే ఆడియోస్ ఉన్నాయి సార్. అందులో అయితే డైరెక్ట్గా చెప్తాడు అతను, నీ వైఫ్ ఒక బిచ్. ఇప్పుడు కూడా అంటున్నాడు కదా, మీ బావతో ఉండకూడదు, మీ బావతో ఉంది కాబట్టి నేను ఉన్నాను అని చెప్తున్నాడు కదా. నేను నీకు మంచి చేశా, ఆ అమ్మాయిని నీ నుంచి దూరం చేసి నేను నీకు మంచి చేశా, ఫేవర్ చేశా అని చెప్తాడు సార్. అతనికి ఇతనికి అసలు నాకు ఇతని బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వస్తూ ఉండేది సార్. పెళ్ళైన టైంలో
మొత్తం అంత బాగా చూసుకుంటాడేంటి అనే కోపం వస్తుండేది. అంత బాగా చూసుకునేవాడు అతను. ఆ అమ్మాయి ఫుడ్ పంపిస్తూ ఉండేది. వీళ్ళిద్దరు అన్న చెల్లి అనుకుంటే ఇది నడుపుతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఖమ్మం జిల్లా వల్లాపురం అనే ఊర్లో ఉంటారు వాళ్ళు. ప్రాపర్ ఫార్మర్స్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ అంటది, సార్ అందరూ చేస్తున్నారు, మా అమ్మాయి కూడా చేసింది, తప్పేంటి అంటే ఆవిడ కూడా చేసిందా సార్? నాకు అర్థం కావట్లా. వాళ్ళ హస్బెండ్ అడగాల వెళ్ళి, అంటే మీరు కూడా చేశారా ఆంటీ అని అడగాల? ఏంటి సార్ అసలు చీటింగ్ అనేది ఇంత విషయమా? చీటింగ్కి గోత్రూ అయితే నాకైన ప్యానిక్ అటాక్స్కి, నాకైన పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్కి, నాకు పోయిన హెల్త్కి ఏంటి సార్ ఎవరు నాకు ఆన్సర్ ఇచ్చేది? ఈ ఫెమినిస్ట్ అమ్మాయిలు ఇతనితో తిరుగుతున్న ప్రతిదీ ఫెమినిస్టే. ప్రతిదీ పొద్దున్న లెగిస్తే ఫెమినిజం కొటేషన్స్ పెట్టిద్ది. ఇవన్నీ చెప్తాయి సార్, ఇవన్నీ పెద్ద పతివ్రతల్లాగా చెప్తాయి సార్ రోడ్లెక్కి. అమ్మాయిలను మోసాలు చేయకూడదు, నన్ను వాడు చీటింగ్ చేశాడు. మీరేం చేస్తున్నారు? పక్కన అమ్మాయి, నేను ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని, పర్లేదు హైదరాబాద్లో నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను బిజినెస్ నడుపుతున్నాను, నాకంటూ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వాయిస్ ఉంది, నాకు సోషల్ మీడియాలో వాయిస్ ఉంటేనే మీరు నాతో ఇలా ఫుట్బాల్ ఆడుతున్నారు. ఐశ్వర్య శర్మ అనే అమ్మాయి చీతు అంది నన్ను చూసి. మామూలు అమ్మాయిలు ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు? అఫీషియల్గా ప్రాస్టిట్యూషన్ నడుపుతుందని చెప్తున్నాడు ఒక అమ్మాయి గురించి నాకు నా హస్బెండ్. ఆ అమ్మాయి మామూలు అమ్మాయిలు ఏం చేస్తున్నట్టు? అంటే వీళ్ళు ఏం చేసినా ఇది ఒక మాఫియానా సార్? వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళే సార్. ఇండస్ట్రీ వాళ్ళే అసలు చాలా వైరల్ పీపులే. ఇప్పుడు అలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంటే వీళ్ళు మాఫియానా? ఈ ఆడోళ్ళందరూ ఈ పెళ్ళైన మగాళ్ళతో కలిసి పెళ్ళాల మీద ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటారా? పద్ధతిగా బతికే ఆడోళ్ళ మీద వీళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటారా? ఇది తీసుకోవాల్సిందేనా? ఇది రూలా? ఎక్కడుంది సార్? నాకు జీవో చూపించండి, ఒక జీవో చూపించండి నాకు. ఈ అమ్మాయిలందరూ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, పబ్లిక్గా ప్రాస్టిట్యూషన్ చేసుకునే అమ్మాయిలు మీ ఇళ్లలో పెత్తనాలు చేస్తారు, మీ హస్బెండ్తో 1 గంట నుంచి 4 వరకు కలిసి ఉంటారు, పైకి తిరిగి మీకు మెసేజ్లు పెడతారు, మీరు వచ్చినప్పుడు చీచీ తూతూ అనుకుంటూ వెళ్తారు, నన్ను కించపరుస్తూ ఉంటారు, నా డిగ్నిటీ అవుట్రేజ్ చేస్తుంటారు, నా మోడెస్టీని. ఇవన్నీ చేసే ఆడవాళ్ళకి ఎవరిచ్చారు సార్ జీవో? స్పెషల్ జీవో ఏమన్నా ఇచ్చిందా గవర్నమెంట్? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు పద్ధతిగా ఉండే అమ్మాయిల్ని? వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? అంటే నాకే పద్ధతి లేకుండా చేసేస్తే వీళ్ళందరితో నన్ను కలిపేసుకుందాం అనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా టచ్ చేయలేరు సార్. నేను ఈరోజు శబదం చేస్తున్నాను, ఈరోజు నేను చిటికలేసి శబదం చేస్తున్నాను, నా ఎంట్రుకు కూడా టచ్ చేయలేరు. లాయల్టీ అనే విషయానికి నా గుమ్మం ముందుకు వీళ్ళు వస్తే నేను నా హస్బెండ్తో ఎంత లాయల్గా ఉన్నానో నాకు తెలుసు, నా హస్బెండ్ని నేను ఎంత ప్రయారిటీ ఇచ్చుకున్నానో నాకు తెలుసు. వీళ్ళందరూ వచ్చి నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అంత పతివ్రతలు అయితే ఎవరు లేరు. అంత మాట్లాడాలని ఉంటే, అంత టైం వేస్ట్ చేసుకోవాలని ఉంటే నాకు చాలా చెప్పులు ఉన్నాయి ఇంట్లో, ఒక్కొక్క చెప్పు ఒక్కొక్క చెంప మీద తగ్గొడతాను, అంతేగాని ఖాళీగా అయితే నేను కూర్చోను. అంటే తనకి మీరేమన్నా నష్టం చేశారని అంటున్నాడా సార్? ఇప్పుడు అతను నాకు చెప్పింది అయితే, మరి బయట ఏం చెప్పుకుంటున్నాడో నాకు తెలీదు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అంత నమ్మి మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, మీకు కాల్స్ చేసి మిమ్మల్ని మీతో హార్ష్గా మాట్లాడుతున్నారంటే అక్కడ ఏదో ఒకటి కన్విన్సింగ్గా చెప్పగలిగి ఉండాలి కదా. సో హౌ కెన్ హీ టెల్? అంటే ఏమేమి చెప్పు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? సార్ నాకు 2 విషయాలు చెప్పాడు సార్. ఒకటి ఏంటంటే, నేను ఫిజికల్గా ఎంతమందితో ఉన్నా నా మనసులో నువ్వే ఉన్నావు అని ఒక మాట చెప్పాడు, విచ్ ఈస్ వేగ్, ఐ డోంట్ బిలీవ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక రీజన్ ఏం చెప్పాడంటే, సార్ ఇదంతా చేయడానికి అసలు ఎందుకు ఇంత డ్యామేజ్ చేసావు నాకు నువ్వు అని అడిగితే, పద్దాక నువ్వు నన్ను వదిలేస్తా అనేదానివి రిలేషన్షిప్లో, నాకు యాంగ్జైటీ అయ్యేది,